హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వెంకట టాక్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేనైతే కార్తీక మాసంలో నేను చేసిన పూజలు అంటే డైలీ దీపారాధన ఎలా పెడుతున్నానో ఇవన్నీ మీకు చూపించాలి అనుకొని కొంచెం అన్ని షార్ట్ వీడియోస్ అనేది వీడియోస్ అనేది తీసుకున్నాను. సో అన్ని వీడియోస్ అనేది డైలీ అప్లోడ్ చేస్తుంటే మీకు కూడా కొంచెం బోరింగ్గా ఫీల్ అవుతారని చెప్పేసి కొంచెం ఈరోజు నేను ఒక 3-4 వీడియోస్ అనేది ఒక దాంట్లోనే ఇంక్లూడింగ్ అని చేశాను అనమాట. నేను శివాలయానికి వచ్చేసాను. సో డైలీ దీపారాధన కాబట్టి ఇంట్లో మార్నింగ్ పూజ చేసుకొని అలాగే ఈవినింగ్ కూడా పూజ అనేది చేసుకున్న తర్వాత నేను డైలీ శివాలయానికి వచ్చేసి అక్కడ కూడా దీపారాధన అనేది చేసుకుంటున్నాను. సో అభిషేకం టైంలో అభిషేకం కూడా చేయించుకుంటున్నాను అనమాట. సో నిత్యాభిషేకం మేము చేస్తున్నాం కాబట్టి నాకు వీలున్నప్పుడు వెళ్ళేసి నేను అభిషేకాలు అవన్నీ అభిషేకాలు గుళ్ళల్లో నేను చేసుకుంటున్నాను. సో ఇందులో మాత్రం నేను అభిషేకాలు ఇవన్నీ చేయించాను కాబట్టి కొంచెం చిన్నగానే చూపిస్తున్నాను. సో నేనైతే కార్తీక మాసంలో శివాలయంలో సో ఈరోజు ఫ్రైడే రోజు అలా అనుకుంటా కొబ్బరికాయలు ఇవన్నీ కొట్టాలి అనుకున్నాను. ఒక 5 అంటే నేను కార్తీక మాసంలో ఒక 5 కొబ్బరికాయలు కొట్టాలి అనుకున్నాను. అలా కొట్టానమాట. సో అభిషేకం అప్పుడు ఆల్మోస్ట్ కొడతాం కాబట్టి ఇంకా నెక్స్ట్ కూడా నా మొక్కు ఉండే అనమాట. కార్తీక మాసంలో కొట్టేద్దాము అని చెప్పేసి ఇలా నేను నా మొక్కుబడి కూడా అక్కడ తీర్చుకున్నాను. సో ఇప్పుడైతే ఇంకా ఆఫ్టర్నూను మా పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం స్పెషల్గా ఉంటుందని చెప్పేసి మేము మా హస్బెండ్ అందరం కలిసి ఇలా టెంపుల్కి అనేది వచ్చాము అందరం కలిసి. సో వాళ్ళతో మాత్రం చాలా రేర్గా అనేది వీలవుతుంది. పిల్లలకు స్కూల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఫెస్టివల్ టైంలోనే వాళ్ళని కొంచెం బయటకు అనేది తీసుకొచ్చి టెంపుల్స్కి ఇలా తిరుగుతాం. ఈరోజు కొంచెం వీలు ఉండడం వల్ల మా పిల్లలు అందరం కలిసి టెంపుల్కి అనేది వచ్చామన్నమాట. ఇక్కడ దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది, కూర్చున్నాము. సో మా చిన్న అబ్బాయి సో వాడికి కొంచెం ఇలా వీడియో తీస్తుంటే వాడికి కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఫీల్ అవుతుంటాడు. అఫ్కోర్స్ ఎవరైనా చిన్నపిల్లలు అలాగే ఉంటారు. దర్శనం చేసుకొని ఇక్కడ కొబ్బరికాయలు అవన్నీ కొట్టేసుకొని మేమనేది ఇప్పుడు బయలుదేరుతున్నాము. సో ఎస్టర్డే అలా వెళ్ళాలి అనుకున్నాము. సో పిల్లలు లేరు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నప్పుడు అందరం వెళ్దాము కార్తీక మాసం వెళ్ళేలోపు అని చెప్పేసి అలా పిల్లలు ఉన్నప్పుడు దర్శనం అనేది చేసుకున్నాము. ఇక్కడ ఇంకా నేను టమాటా బెండకాయ కర్రీ అని చేస్తున్నాను. ఆనియన్ లేదు కదా, ఆనియన్ వెల్లుల్లి అనేది వేసుకోకూడదు కాబట్టి ఓన్లీ చిన్నగా ఓన్లీ బెండకాయలు టమాటోస్తోనే కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో మెయిన్గా అయితే కార్తీక మాసంలో నేను వంటలు అనేది చాలా మటుకు తగ్గించి ఓన్లీ పూజల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాను. సో పూజలు ఇలా చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం మీకు కూడా చూపించాలి అని చెప్పేసి చూపించుకుంటూ చేస్తున్నాను. అలాగే వంట అనేది చేసుకుంటూ నేను కొంచెం హెడ్కి అనేది ఆయిల్ అనేది పెట్టుకుందాం అనుకున్నాను. సో అది మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ కార్తీక మాసం స్టార్ట్ అని నుంచి హెడేక్ అనేది ఎక్కువైపోతుంది. ఎక్కువగా నేను హెడ్ బాత్ అనేది చేస్తున్నాను. సో అందుకోసమే కొంచెం హెడ్ బాత్ చేసుకున్నాను. 2-3 డేస్ నుంచి కంటిన్యూగా అలాగే జుట్టు అనేది బాగా డ్రై అయిపోయింది. కొంచెం ఆయిల్ అనేది పెట్టేసుకుంటే రీఫ్రెష్ అవుతుంది నా మైండ్ అని చెప్పేసి నేను ఇక్కడ ఆయిల్ అనేది పెట్టుకుంటున్నాను. నేను మెయిన్గా అయితే రకరకాల ఆయిల్స్ అనేది వాడాను. సో అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు లాస్ట్కు నేను పారాషూట్కి అనేది వచ్చాను. సో కొంచెం నాకు టైం ఉన్నప్పుడు అందులో కొంచెం ఆనియను ఇంకా మెంతులు మందారాకు ఉసిరి ఇవన్నీ వేసుకొని ఆయిల్ అనేది రెడీ చేసుకొని హెడ్కి అనేది పెట్టుకుంటాను మెయిన్గా అంటే టైం ఉన్నప్పుడు. సో ఇప్పుడు కొంచెం బిజీగా ఉంటుంది, పనులని అయిపోవాలంటే ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి నేను ఆయిల్ అనేది ఎలా ఉన్నదో అలా పెట్టేసుకుంటున్నాను. కొంచెం హెడేక్ అనేది ఎక్కువైంది, హెయిర్స్ అనేది కూడా కొంచెం డ్యామేజ్ అవుతున్నాయి, హెయిర్ ఫాల్ కూడా అవుతుంది కాబట్టి కొంచెం ఇంకా ఆయిల్ పెట్టేసుకుందాము. హెడ్ బాత్ చేసి హెయిర్స్ అనేది కూడా డల్ అయిపోయాయని చెప్పేసి కొంచెం ఆయిల్ అనేది నేను ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను. సో నేనైతే ఫస్ట్ ఏది పెట్టుకున్నా నిండుగా పెట్టేసుకుంటాను అనమాట. సో గ్యాప్ అనేది ఉండకుండా మెయిన్గా ఇట్లా చేతి పెడితే అంటుకునేలాగా ఆయిల్ పెట్టుకుంటే కానీ నాకు హెడ్ అనేది కూల్ అవ్వదు. సో నాకు మెయిన్గా అలాగే ఇష్టం. సో లైట్గా పెట్టుకుంటే నాకు జుట్టుకు ఆయిల్ అనేది పట్టినట్టు అనేది అవ్వదు. ఇలా ఆయిల్ అనేది తీసుకొని నిండుగా ఆయిల్ అనేది మసాజ్ చేసుకుంటూ పెట్టేసుకుంటాను అనమాట. సో నేనైతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో నేను ఆయిల్ ఎలా పెట్టుకుంటాను అని చూపిస్తున్నాను. సో నాకు అయితే చిన్న జుట్టే ఉంది. మెయిన్గా ఈ జుట్టు మాత్రం ఇంకా ఉన్న జుట్టులోనే దాన్ని కట్ చేసుకుంటూ ఇంతనే నేను మెయింటైన్ చేస్తాను. ఇంకా ఎక్కువగా మెయింటైన్ చేసినా కూడా ఉన్న జుట్టు అంతా ఊడిపోతుంది కాబట్టి ఇంకా నాకు ఇదే కంఫర్ట్గా ఇలాగే ఉండిపోతుంది అనమాట.
సో జుట్టు ఎంత ఉన్నది ముఖ్యం కాదు, సో అది ఆరోగ్యంగా నీట్గా ఉంటేనే బెటర్ అని చెప్పేసి నా ఫీలింగ్. సో ఉన్న జుట్టునన్నా ఊడకుండా మంచిగా చూసుకోవడమే బాగుంటుందన్నమాట. సో నేనైతే ఇక్కడ ఆయిల్ అంతా పెట్టేసుకొని కొంచెం బాగా హెడేక్గా ఉన్నప్పుడు నేను ఆయిల్ అనేది ఇలా మాడపైన అనేది కొంచెం వేసుకుంటే చల్లగా కూల్ అనేది అవుతుంది కాబట్టి మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. సో రీఫ్రెష్ అనేది అవుతుంది నాకు. సో ఇలా వేళ్ళతో లైట్గా ఒక 5 మినిట్స్ అలా మసాజ్ చేసుకుంటాను. అలా మసాజ్ చేసుకొని ఇంకా నేను అస్సలు కోమ్ అనేది హెడ్లో పెట్టకుండా ఓన్లీ ఇంకా కొప్పు అనేది కట్టేసుకొని క్లిప్ పెట్టేసుకొని వదిలేస్తాను. నేను ఇంకా జుట్టు వేసుకోవాలి అర్జెంట్ ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం ఆ జుట్టు అనేది తీస్తాను. సో ఇదనమాట, నేను హెడ్కి ఇలా ఆయిల్ అనేది పెట్టేసుకొని నీట్గా దాన్ని మసాజ్ చేసుకొని నేను జుట్టు కట్టుకుంటాను. చాలామంది ఏంటంటే ఆయిల్ పెట్టేసుకొని బరబరా గీకేస్తుంటారు, ఇలా రఫ్గా హ్యాండిల్ చేస్తుంటారు. అలా చేయకుండా స్మూత్గా అనేది హ్యాండిల్ చేసుకోవాలి హెడ్ పైన మెయిన్గా. సో అలా చేసుకుంటే మనకు కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. సో ఇది ఇంకా నేను ఆయిల్ పెట్టుకుంటే ఇలా మెయింటైన్ చేస్తాను అనమాట. సో టోటల్గా ఆయిల్ అనేది పెట్టేసుకున్నాను. సో ఇంకా ఇప్పుడు సింపుల్గా వంట చేద్దాం అనుకున్నాను కదా, అదో మీతో చూపిస్తున్నాను. సో లైట్గా అనమాట, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అనేది ఏవీ లేవు. సో బెండకాయ పులుసు అనేది పెట్టుదాం అనుకున్నాను. సో మా పిల్లలు బెండకాయ పులుసు వద్దు, చిన్నగా ఇలా గ్రేవీ చేయి మమ్మీ అని చెప్పారు. అందుకోసమే ఇలా లైట్గా గ్రేవీ అనేది చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ స్వీట్ కార్న్ అనమాట, స్వీట్ కార్న్ తీసుకున్నాము. సో మా పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళకు ఇవంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా మూవీకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా వేడిగా కనిపించగానే అడిగి తీసుకొని మరి తింటారు. సో అందుకోసమే వాళ్ళ కోసమే కొంచెం స్వీట్ కార్న్ అనేది నైట్ నానబెట్టి ఉంచారనమాట. మార్నింగ్ కొంచెం కుక్కర్లో వేసేసి అవి కొంచెం మెత్తబడిన తర్వాత కొంచెం ఆయిల్, కొంచెం కారం పొడి ఇలా వేసేసి ఇలా స్వీట్ కార్న్ అనేది నేను వాళ్ళకు స్పైసీగా ఉండేలాగా నేను వేయించి ఇచ్చానమాట. సో వాళ్ళైతే ఎంజాయ్ చేసుకుంటూ తినేశారు. సో ఫస్ట్ టైం ఇంకా మా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం డ్రెస్ షాపింగ్స్ అని ఉండిండే. మా చిన్న అబ్బాయి బర్త్డే ఉంది కాబట్టి వాడికి డ్రెస్ తీసుకోవాలనుకున్నాము. సో ఇంకా స్కూల్స్ వెళ్తేనంటే వాళ్ళకు మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ వరకు రావడానికి అనేది టైం అనేది కుదరదు. వచ్చినా కొంచెం హడావుడి అది ఉంటుంది, హోంవర్క్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకు కొంచెం సెట్ అయ్యే డ్రెస్సెస్ అంటే కొంచెం చిన్నగా పెద్దగా కాకుండా వాళ్ళకు సరిపోయే డ్రెస్ తీసుకుందామని చెప్పేసి ఎవ్రీ వీక్ వాళ్ళనే తీసుకొని వెళ్ళేసి మేము షాపింగ్ అనేది చేస్తాము. సో షాపింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో బ్యాక్ సైడ్ పెట్టేశాను కదా అవి అనమాట. సో ఇంకా వింటర్ సీజన్ కాబట్టి రాగానే మేము వచ్చేసరికి 8 అనేది అయ్యింది. సో అప్పుడు నెక్స్ట్ డేకి పూజకి కావాల్సిన పోలిపాడ్యం ఉంది కదా, సో పోలిపాడ్యంకి కావాల్సినవి పూజ సామాన్లు అన్నీ తీసుకొచ్చుకున్నాను అనమాట. సో ఉసిరికాయలు ఒక 5 ఉసిరికాయలు, అలాగే అరటి డొప్పలు ఇవన్నీ తీసుకున్నాను. సో వచ్చేటప్పుడు దారిలో ఉంటాయి పువ్వులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా పూజకు కావాల్సినవన్నీ తెచ్చుకొని సర్దుకొని పెట్టుకుంటే మార్నింగ్ ఈజీగా అనేది ఉంటుంది అనమాట. సో ఉంటుంది, అందుకోసమే నేను చిన్న ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ హడావుడి లేకుండా దీపాలు అనేది వదులుకోవచ్చు. సో అందుకోసమే నేను ఇక్కడ అరటి డొప్పలు అనేది తీసుకున్నాను కాబట్టి వాటిలో మనము గుత్తి ఒత్తులు అనేది పెట్టేస్తాము. అందుకోసమే ఇక్కడ నేను డొప్పలు తీసుకొని దానికి మాత్రం మధ్యలో ఒక హోల్స్ లాగా చిన్నగా రెడీ చేసుకుంటాను అనమాట. ఇలా హోల్ చేసుకుంటే మనకు ఒత్తి అనేది దానిపైన పెట్టినప్పుడు మనకు పడిపోకుండా అలాగే స్ట్రైట్గా అనేది ఉండిపోతుంది. సో అందుకోసమే నేను ఇక్కడ హోల్స్ అనేది చేసుకుంటాను. మరి గట్టిగా అనేది చేయకూడదు. సో మళ్ళీ కిందగా హోల్ అనేది పడితే వాటర్ అనేది లోపలికి వచ్చేసాయి కాబట్టి పైన ఉన్న లేయర్ మాత్రం తీసేస్తే సరిపోతుంది. సో అది నేను ఇక్కడ తీసేస్తున్నమాట. 2 దొప్పలు తీసుకున్నాను కాబట్టి ఆ 2 దొప్పలకు నేను పైన ఉన్న లేయర్ అంతా తీసేసి ఉంచుకుంటున్నాను. సో మార్నింగ్ ఎర్లీ మార్నింగే లేవాల్సి ఉంటుంది. అప్పుడు ఇవన్నీ హోల్స్ పెట్టుకుంటూ ఇవన్నీ చేసుకుంటుంటే టైం అనేది చాలా ఫాస్ట్గా అనేది వెళ్ళిపోతుంది. సో ఇలా నేను 2 దొప్పలకు హోల్స్ అనేది పెట్టేసుకున్నాను. అలాగే ఉసిరికాయలు ఉన్నాయి కదా, ఉసిరికాయలు కూడా పైన ఉన్న భాగంలో కొంచెం హోల్ లాగా చేసుకుంటే మనకు దీపాలు పెట్టుకునేటప్పుడు పడిపోకుండా స్ట్రైట్గా అనేది ఉంటాయి. నేను ఇంకా డొప్పాలు, ఉసిరికాయలు అలాగే కొంచెం పిండి దీపం కూడా పెట్టాలనుకున్నాను కాబట్టి అవన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకుంటే మార్నింగ్ ఇంకా హడావుడి లేకుండా పూజ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకోసమే నేను ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్నాను. సో పూజ కావాల్సినవన్నీ కూడా నేను రెడీ చేసుకొని
డిన్నర్ అయిపోయిన తర్వాత పూజ కావాల్సిన సామాన్ కూడా నేను రెడీ చేసుకున్నాను. సో తాంబూలం ఇవన్నీ ఇవ్వాలి కదా, అవన్నీ రెడీ చేసుకొని ఇంకా మనము ఒత్తులు అంటే కార్తీక మాసంలో మనం ఎన్ని ఒత్తులు వేయాలి అనుకున్నామో అవన్నీ ఇక్కడ నేను నానబెట్టి ఉంచుకున్నాను అనమాట. సో మార్నింగ్ అయితే కొంచెం నానతవి దీపం కూడా మంచిగా వెలుగుతుందని చెప్పేసి అలా పెట్టేశాను. సో కార్తీక మాసంలో పూజలు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా కార్తీక మాసం అంతా చేసిన పుణ్యం రావాలంటే ఇలా ఒత్తులు అనేది వేసుకోవాలి. సో నేను ఇక్కడ 35 ఒత్తులు అనేది నేను ఎందుకు నానబెట్టుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను పాడ్యమి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా వీడియోస్ కానీ మీకు అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ పుష్ప వెంకట్ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూ ఉండండి. అంటిల్ దెన్ బాయ్, సీ యూ.